హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ రికార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. సో టాపిక్ ఏంటంటే డిస్క్రిప్షను, ట్యాగ్స్, టైటిల్, కీవర్డ్స్, దీని గురించి అయితే నేనైతే వీడియో చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో నేను ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి అయితే వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో టాపిక్ డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి అయితే మాట్లాడుతున్నాను నేను. ఒక వీడియో వైరల్ కావాలన్నా, ఒక వీడియో బాగా వ్యూస్ రావాలన్నా, మన వీడియో బాగా వెళ్ళాలి అనుకున్నా కానీ ఈ యూట్యూబ్లో అన్నది టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఇస్తేనేనండి ఈ వీడియోస్ అనేటివి బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా ఇవ్వాలో చాలా మందికి తెలియదు. అసలు వీడియో ఫస్ట్ పోస్ట్ చేసేస్తారు, వీడియో తీస్తారు, పోస్ట్ చేసేస్తారు, బాగా మంచిగా పోస్ట్ చేసేస్తారు, అంతే అనుకుంటారు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఈ కీవర్డ్స్ కానీ, టైటిల్ కానీ, ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ ఇవన్నీ మెయిన్ ఉండాలండి. సో నేను దాని గురించి అయితే చెప్పబోతున్నాను. అది ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి కన్నా దానివల్ల ఇంపార్టెంట్, దానివల్ల అసలు యూజ్ ఏంటి అన్న దాని గురించి కూడా నేను చెప్పబోతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్ చూడండి. సో ఇప్పుడు మీకు ఒక వీడియో కావాలనుకోండి, ఆ వీడియో సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తారు. ఇప్పుడు ఇన్ కేసు ఎక్కడైనా ఒక బిర్యానీ వీడియో కావాలి, కావాలంటే హౌ టు మేక్ బిర్యానీ అని మీరైతే సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో. మీ వీడియో కానీ మీరు ఒక ఇన్ కేసు బిర్యానీ వీడియో చేశారనుకోండి, ఆ వీడియోకి మంచిగా టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అన్ని కరెక్ట్గా ఒక్కటే సేమ్ ఇస్తే మాత్రం మీ వీడియో సెర్చ్ బార్లోకి రావడం జరుగుతుందంటే అందరికంటే టాప్ పొజిషన్లో, అన్ని వీడియోస్ కంటే టాప్లో అయితే మీ వీడియో ఉండడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు మంచిగా థంబ్నెయిల్ ఇచ్చింటే ఆడియన్స్ కరెక్ట్గా మీ వీడియోనే క్లిక్ చేస్తారు. మీ వీడియో క్లిక్ చేయడం వల్ల వ్యూస్ అనేటివి ఆటోమేటిక్గా పెరుగుతుందండి. ఇప్పుడు యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఎలా అంటే, యూట్యూబ్ అన్నది మీరు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో అన్నది 100 మెంబర్స్కి ఫస్ట్ అయితే పంపిస్తుంది. ఆ 100 మెంబర్స్లో ఈ మినిమం మ్యాక్సిమం 30 మెంబర్స్ లోపు, 30 మెంబర్స్ కానీ 30 అబోవ్ కానీ చూస్తే మాత్రం ఇంకొంతమందికి సజెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి యూట్యూబ్. అంతకు లోపల తక్కువ ఇస్తే మాత్రం ఈ వీడియోలో ఏం మ్యాటర్ లేదు, ఈ వీడియో కంటెంటే లేదు, పబ్లిక్ ఈ వీడియోని చూసి స్కిప్ చేసేస్తున్నారు, ఈ వీడియో అసలు యూస్ఫుల్ లేదు అని చెప్పేసి పక్కకు తోసేస్తుంది వీడియోని. సో అలా కాకూడదు అంటే మంచిగా టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇస్తే ఆడియన్స్ మీ వీడియోని చూసే అవకాశం ఉంటుంది. అప్పుడు యూట్యూబ్ ఆల్గరిథం కూడా మీ వీడియోని బూస్ట్ చేస్తూ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. వాళ్ళు కూడా క్లిక్ చేసి ఇలా వాళ్ళంతా వ్యూవర్స్ అంతా చూస్తూ ఉంటే మాత్రం మీ వీడియో వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు ల్యాక్స్లో అయితే వ్యూస్ రావడం జరుగుతుంది, దానికి మనకి కూడా జనరేట్ అవుతుంది. సో ఈ వీడియోకి డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ అనేది ఎలా ఇవ్వాలి అంటే ఒక వెబ్సైట్ ఉందండి. ఒక వెబ్సైట్ని మామూలుగా ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ వేస్తారు, ఇప్పుడు నన్ను ఇలా కావాలంటే నాకు ఇది, నేను ఈ వీడియో గురించి అయితే నేను చేశాను, ఈ వీడియోకి టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అయితే కావాలి నాకు ఇవ్వండి అని నన్ను అడిగినారనుకోండి, నేనేం చెప్తాను, నాకంటే పర్ఫెక్ట్గా ఒక వెబ్సైట్ అయితే చెప్తుంది. ఆ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళాలన్నమాట. నేను అది ఎలాగో చూపిస్తాను. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ ఎక్స్ప్లెనేషన్ అంతా అక్కడ చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు నేను బిర్యానీ వీడియో చేశాను, ఆ వీడియోకి నాకు టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, అలాగే అనదర్ లింక్స్, ఇలా సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇలా ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి ఆ వెబ్సైట్ కడిగితే ఆ వెబ్సైట్ క్లారిటీగా మీకు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఆ వెబ్సైటే చెప్తుందండి. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. ముందుగా మనం క్రోమ్ యాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. క్రోమ్ యాప్లో సెర్చ్ బార్లో చాట్ జీపీటీ అని అయితే మనం సెర్చ్ చేయాలని ఉంటుంది. చాట్ జీపీటీ అని సెర్చ్ చేయగానే మనకి పేజ్ అన్నది ఇలా ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మనము ఇప్పుడు ఒకరికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అలా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ వెబ్సైట్లో మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో అది చెప్తే చాలండి, అది మనకి
అంత మొత్తం అంతా మనకి పంపించేస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాగో ఒకసారి చూద్దాము. ఇక్కడ నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నానో అదైతే నేను టైప్ చేసి ఆ వెబ్సైట్కి అయితే చెప్పడం అయితే చేస్తున్నాను. నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి కీవర్డ్స్, ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ అయితే ఇవన్నీ ఇవ్వాలి. అలాగే ఒక లింక్ ఇవ్వాలి. ఇంకా మీరేమైనా చెప్పాలి అనుకుంటే అందులో మొత్తం మీరేం చెప్పాలి అనుకుంటున్నారో అది మొత్తం మీరైతే టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. కీవర్డ్స్, ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షను ఇలా మొత్తం లింక్తో సహా అదైతే మనకు ఆ వెబ్సైట్ మనకి ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా నేనైతే నా స్క్రిప్ట్ అంతా ఇలా నేనేం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పి నేనైతే ఇక్కడ ఓకే అయితే చేసేసాను. అదైతే వెళ్ళిపోయింది వాళ్ళకి. ఆ వెబ్సైట్ ఇప్పుడు చూడండి, నాకు ట్యాగ్స్, టైటిల్, కీవర్డ్స్, డిస్క్రిప్షన్, లింక్, మనకి స్క్రిప్ట్ ఎలా చెప్పాలి అన్నది కూడా వెబ్సైటే ఇస్తుందండి. ఈ వెబ్సైట్ అయితే చాలా యూస్ఫుల్. మీరు ఒక్కసారి ట్రై చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. వీడియోస్ అయితే వ్యూస్ బాగా వెళ్ళడం అయితే మీరైతే గమనిస్తారు. ఒకసారి చూడండి. టైటిల్ కూడా ఇచ్చింది. టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్, ట్యాగ్స్ కూడా ఇవ్వడం అయితే ఇది జరిగింది. లింక్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇన్కేస్ ఒకసారి చూడండి, ఇది స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది. ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, మనకి ట్యాగ్స్ కదా, ట్యాగ్స్ కీవర్డ్స్కి ఎలా ఏం చెప్పాలి అన్నది కూడా ఇదే ఇచ్చింది. ఒక్కొక్కసారి థంబ్నెయిల్ కూడా ఇదే క్రియేట్ చేసే స్క్రిప్ట్ అయితే ఇస్తుందండి. మనకి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మనకి ఇదే ఇస్తుంది. సో ఈ వెబ్సైట్ అయితే చాలా యూస్ఫుల్. మీరు కూడా ఈ వెబ్సైట్ యూస్ చేసి ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవ్వడం అయితే చేసుకోవచ్చు. సో వీడియో అయితే చూసారు కదా. వీడియో మీకు ఎంతమందికి యూస్ అయిందో ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను క్లారిఫై అయితే చేస్తాను. నాకు తెలియకుండా నేను తెలుసుకొని మరి మీకైతే క్లారిఫై చేస్తాను. నేనైతే మీకు హెల్ప్ చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ వేయాలన్నా నాకు మెసేజ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.